ప్రభునామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుదాం. స్తుతులపైన ఆశ్రయుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలను. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలను. మా హృదయములు మార్చుము, మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. ఏ శోధనలు ఏ కీడును రాకుండా కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మార్కు 4:12 చూద్దామండి. ప్రియులారా, మిమ్మును శోధించకుండా మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో మీకెంత మీకెంత అనుభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏంటదండి? ప్రియులారా, మిమ్మును బోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేది వింత సంభవించుకున్నట్లు ఆశ్చర్యపడకుడి. ఏంటదని మనం సేవ చేయుచున్నప్పుడు చాలా శ్రమలు వస్తూ ఉంటాయి, చాలా శోధనలు వస్తూ ఉంటాయి, చాలా వేదనలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? మనం ఎప్పుడున్నూ కూడా శోధనలో ప్రవేశించకుండా మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏంటది? మనకేదో శ్రమ వస్తుంది అని వచ్చినా సరే మనము ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే శ్రమల నుండి తప్పించేవాడు యెహోవాయే. మనకెన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, వేదనలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దేవునికే అప్పగించుకోవాలి. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగచేస్తాను అంటున్నాడు. మనము సేవ చేస్తాం కానీ సేవలకు దిగిన కాడ నుంచి ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో వేదనలు వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ తట్టుకుని నిలబడితేనే మనకి ఏదైనా సరే నిజమైన మారు మనసు కలిగిన వారికి ఏం చేస్తాయంటే ఎక్కువ శోధనలే వస్తాయి, ఎక్కువ వేదనలే వస్తూ ఉంటాయి. ఎక్కువ మనము శోధనలో పడకుండా దేవునిని మనము ప్రార్థించాలి. ఏమంటున్నారు ఇక్కడ? అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడే. ఏదో మహాశ్రమ సంభవించకుండానట్లు మీరు ఆశ్చర్యపడకుడా అని అంటున్నాడు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతోటి సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరును పాలువారై ఉన్నంత సంతోషించుడి. మనకి శ్రమ వచ్చినప్పుడు ఎలాగా? క్రీస్తు వారే మా కోసం అన్ని శ్రమలు పడ్డారు అని సంతోషించాలి. ఈ శ్రమ నాకు చిన్నదే, యేసుక్రీస్తు వారి శ్రమ ముందు నా శ్రమ చాలా చిన్నదని మనం సంతోషించాలి. క్రీస్తు శ్రమలో మీరు పాలువారైనందుకు ఎంతో సంతోషించామని చెప్పుచున్నాడు. మనకి శ్రమ వచ్చినను వేదన వచ్చినను కూడా మనము సంతోషపడాలి. ఎందుకంటే ఆయన మన శ్రమల నుండి తప్పిస్తాడు. ఆయన శ్రమల ముందు మన శ్రమలు ఎంత చిన్నదే కదా. ఆయన పడ్డ శ్రమ చాలా పెద్దది, కానీ మన శ్రమ ఎంత చిన్న శ్రమ. వాటి గురించి మనము బాధపడుకోకుండా దేవుని శ్రమ ముందు నా శ్రమ చిన్నదని సంతోషపడమని అంటున్నాడు. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుండునుగాక. మీరు ధన్యులు. ఏంటండి? మన శ్రమలు వచ్చి తట్టుకున్నప్పుడు నిలబడినప్పుడు మనము క్రీస్తు నామమున మీ నిమిత్తము మీరు నిందల పాలైనప్పుడు మహిమపరచబడుదురు. దేవుని నిమిత్తమున మనము ఎప్పుడైతే నిందల పాలవుతామో అప్పుడు మనము మహాస్వరూపి అయిన ఆత్మ మన మీద వచ్చునని అంటున్నాడు. దేవుని ఆత్మ మన మీదకి వచ్చును. మీరు నిలిచి ఇందురు గనుక మీరు శ్రమల నుంచి, శోధనల నుంచి, వేదనల నుంచి ఇవన్నిటిని తప్పించుకుని నిలబడితే దేవుని యందు మీకు ఏమి కలుగుతుంది? మేలు కలుగుతుంది, మీకు ధన్యత కలుగుతుంది అని చెప్పుచున్నాడు. మీరు ధన్యులు, మీ దేవుని ఆత్మ మీ మీద నిలిచిను గనుక మీరు ధన్యులు అన్నారు. ఇవన్నీ నిలుచుకుని ఎన్ని శ్రమలన్నీ కూడా జయించి నిలవబడితే మనం ఎవరమో దేవుని ఆత్మ యందు మనము ధన్యులమని అంటున్నాడు. మనం ఇవన్నీ నిలబడితేనే. మీలో ఎవడును నరహంతకుడు కానీ, దొంగగాక కానీ, దుర్మార్గుడు కానీ, పరుల జోలికి పోవువాడు కానీ బాధ అనుభవింప తగదు. ఏంటదండి? మనము సేవ చేయించున్నప్పుడు మనం ఎప్పుడునూ కూడా దొంగల జోలికి కానీ, నరహంతకుల జోలికి కానీ, దుర్మార్గుల జోలికి కానీ, పరుల జోలికి పోయిన ఎడల మనము బాధను అనుభవించక తప్పదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును
పేరును బట్టియే దేవుని మహిమ పరచవలెను. ఏంటిదండి? మనం ఇవన్నీ తప్పించుకుని నిజమైన క్రైస్తవులుగా నిలవబడినప్పుడే ఇవన్నీ కూడా తప్పించుకుని సిగ్గుపడక క్రైస్తవులమని చెప్పుకొనుచు మనం అనుభవించుచున్న బాధలను బట్టి దేవుడు మనలను మహిమపరుస్తున్నాడు. మహిమపరచును గాక. మీరు సిగ్గుపడకుండా ఉండి మేము నిజమైన క్రైస్తవులమని నిలవబడితేనే మనము ఏమవుతామండి? దేవుని బట్టి మనము మహిమపరచబడతాము. తీర్పు ఎట్టిదో దేవునిది అనుభవించుదురు. ఏంటిది? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగును, కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్త అవిధేయులైన వారి గతి ఏమవును? ఏంటదండి? మనము దేవుని సువార్త చేసినప్పుడు, మనం ఇవన్నీ చేసినప్పుడు ఎన్నో శోధనలు, వేదనలు వస్తూ ఉంటాయి. మహిమపరచబడతాం. దేవుని సువార్తను ఆరంభించినప్పుడు మనం దేవుని సువార్తను ఆరంభించినప్పుడు ఆయన గుమ్మము అందిన దేవుని గుమ్మము ఎదుటనే ఆరంభింపబడతాము. కాలము వచ్చి ఉన్నదని చెప్పుచున్నాను. దేవుని సువార్తలో మనం సాగుచున్నాం. నేను ఈ సువార్తలోకి వచ్చాక, ఈ సేవలోకి వచ్చాక చాలా అవమానాలు పడ్డాను, చాలా వేదనలు పడ్డాను, చాలా శోధనలు, తలెత్తుకోలేనన్ని బాధలు పడ్డాను నేను ఎప్పుడు దేవుని సేవలోకి వచ్చి. కానీ ఇవన్నీ తప్పించుకుని, ఇవన్నీ జయించుకుని దేవుని సన్నిధిలో నేను ఎలా నిలవబడ్డానంటే అది దేవుని కృపయే, దేవుని కాపుదలయే. నేను దేవుని సేవ చేయటం మొదలుపెట్టిన కానించి లెక్కలేనని అవమానాలు, లెక్కలేనని ఎదురు దెబ్బలు, నేను అన్నీ కూడా జయించుకుని దేవుని సన్నిధిలో నిలవబడ్డాను. ఇవాళ నేను ధన్యురాలినే అనుకుంటున్నాను. నా హృదయంలో నా మనసులో ధన్యురాలినే అని అనుకుంటున్నాను. కానీ ధన్యురాలను కాదనేది దేవుడు నిర్ణయించాలి. నా మనసుకి నేనైతే ధన్యురాలిని అని అనుకుంటున్నాను. కానీ అది కాదు, దేవుడు నిర్ణయించాలి. మన మనసుకు మనము ఎప్పుడు కూడా మంచి వాళ్ళమే. మన మనసుకు మనము ఎప్పుడు కూడా మనం చేసిందే రైట్, మనం చేసిందే కరెక్ట్ అని అనుకుంటాం. కానీ అది ఎవరు నిర్ణయించాలి? దేవుడు నిర్ణయించాలి. మన తీర్పు కానీ, మన కాలమును కానీ, దేనినైనా సరే దేవుడు నిర్ణయించబడాలి. దేవుడు నిర్ణయిస్తే మనకి సమస్తమును కూడా సాధ్యమే. ఇవన్నీ జయించుకుని, ఇవన్నీ శోధనలని, అవమానాలను జయించుకుని నిలవబడినప్పుడే దేవుడు మనకు మంచి ప్రతిఫలమును ఇస్తాడు. 1 పేతురు 5:6 ఒకసారి చూద్దామండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఏమంటున్నాడు? దేవుడు మనలను హెచ్చించినట్లు దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి, దీన ప్రవర్తనను కలిగి ఉండాలి, మన హృదయం శుద్ధి కలిగి ఉండాలి. మనం ఆయన చేతి కింద బలిష్ఠులమై ఉంటున్నాం. మనము దేవుని చేతి కింద మనం ఎలా ఉన్నాము? బలిష్ఠులమై దేవుని మనము కొనియాడబడి, దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు కాబట్టి ఈ శ్రమలు వస్తున్నాయి మనకి. దేవుడు హెచ్చించబోతే మనకి శ్రమలు రావు. దేవుడి కాపుదల లేకపోతే మనకు శ్రమలు రావు. సాతాను మన జోలికి అనేదే రాదు. మనం దేవుని సేవ చేయకపోయినా, లేకపోతే దేవుడు మనల్ని హెచ్చించకపోయినాను కూడా మనము శోధనలు కానీ, వేదనలు కానీ రావు. మనం ఎప్పుడైతే మనం హెచ్చించబడుతున్నామో దేవుడు మనకి తగిన ప్రతిఫలం ఇవ్వబోచున్నాడు. అప్పుడు దానికంటే ముందు ఎవరితో? సాతానే వస్తుంది. సాతాను వచ్చి ఇవన్నీ కూడా, ఈ శోధనలు, ఈ వేదనలు కూడా, ఇవన్నీ కూడా మనకు పెడుతూ ఉంటుంది. ఇవన్నీ చేయించుకుని యోబు ఏం చేస్తాడండి? సాతాను చేత ఇవన్నీ కూడా మనకు బైబిల్లో అంతకంటే మంచి వ్యక్తిని మనము పోల్చుకోలేము. యోబు మనము చాలా శ్రమలు వచ్చినాయి, చాలా వేదనలు వచ్చినాయి, అవన్నీ తట్టుకుని నిలవబడ్డాడు కాబట్టి అధికముగా ఆశీర్వదింపబడ్డాడు. అంతకంతకు ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు కూడా ఏమంటున్నాడు? మీకు తగిన సమయమందు మిమ్మును నేను హెచ్చించినట్లు బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సులయ్యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీదే వేయమంటున్నాడు. మన గురించి దేవుడు చింతిస్తున్నాడు. మన చింత యావత్తు కూడా దేవునికే వేసి మనము దేవుని సేవలోనే కొనియాడబడాలి. మనకు అవమానాలు జరిగిన, ఏది జరిగినా కూడా మనము తట్టుకుని నిలవబడి మన వేదనను, శోధనను కూడా అంతయు కూడా దేవునికే మనము మన చింత యావత్తు కూడా దేవుని మీద మాత్రమే వేయాలి. మనము నిబ్బరమైన బుద్ధిని గలవారమై మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎలాగ నిబ్బరమైన బుద్ధిని కలిగి మనము మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ శ్రమల యందు మీ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.
మనం స్థిరులైన వారు మనము ఎదిరించమని అన్నాం. మనకు శ్రమలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఇవన్నిటిని కూడా ఎదిరించి దేవుని సన్నిధిలో మనకి ఎంత శోధన వచ్చినా, వేదన వచ్చిన ప్రార్థనను విడిచిపెట్టకూడదు. మనం ఎప్పుడూ కూడా వస్తూ ఉంటే సాతాను అలా శోధిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము దేవునిలో ఎదుగుచున్నాము, దేవునిలో మనము స్థిరము కలిగి ఉంటున్నాము, దేవునిలో మనం దీన మనస్సు కలిగి విరిగి నలిగిన హృదయమును కలిగి ఉంటున్నాము. కాబట్టి మనము సాతాను శోధిస్తుంది. మనకప్పుడు దేవుడు ఇవన్నీ జయించిన తర్వాత తగిన సమయం అందు మనకి తగిన ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలనైనా. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు స్తోత్రాలనైనా. ప్రభా మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. బస్సులో వెలిచినట్టు వారు, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లో వెలిచినట్టు వారిని ప్రతి ఒక్కరిని వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. షుగర్లు బీపీతో బాధపడుచున్నారు ప్రభా, వారికి మీ కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, వారి యొక్క ప్రభా గాయమును ముట్టమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారి యాక్సిడెంట్ గాయములను తగ్గుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగం లేని వరకు ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రతిఫలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభా, ఉద్యోగం లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా, వారికి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెలిచుండగా నాయన ప్రభా, మెడికల్ అంతట్లోని తోడనీడుగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా, వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారి ప్రయాణం క్షేమంగా చేరుటకు క్షేమంగా వెళ్ళుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బాబా ఓ బిడనైనా ప్రభా, అనారోగ్యంగా ఉన్నది నాయన ప్రభా, హాస్పిటల్లో ఉన్నాడు నాయన ప్రభా. ఆ బిడను ముట్టి లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభా. ఆ బిడను స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఆ బిడకి ఏ హాని కాకుండా ప్రభా సురక్షితంగా ప్రభా ఇండియాకి తీసుకురామని అడుగుచున్నాను నాయన ప్రభా. నా ప్రార్థనను ఆలకించి నాయన ప్రభా, ఆలకించేవాడు నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రము నాయన ప్రభా, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఆలకించేదవాడు నాయన ప్రభా, అడుగగా సహాయం చేసేవాడు నాయన ప్రభా. తగిన సమయంలో ప్రతిఫలం ఇస్తానన్నావు నాయన ప్రభా. ప్రతిఫలము కోసం మేము ఎదురు చూచుచుండగా ప్రభా మాకు సహాయం చేయమని అడుగుచున్నాము ప్రభా. మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ కృప మా కాపుదలను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మా మీద ఉంచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. మన ప్రతి ఒక్కరి కుటుంబంలో మనశ్శాంతిని శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములు ప్రభా నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.